ఐవీఎఫ్ చికిత్సలో 25% భారీ డిస్కౌంట్. ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్. ఓకే. ఈ సీజన్‌లో మనకి డెంగ్యూ కూడా చాలా కేసులు చూస్తున్నాం. ఈ సంవత్సరం ఆ కేసులు చాలా ఎక్కువగా ఉన్నాయి. మరి డెంగ్యూ యొక్క లక్షణాలు ఏంటి అని చూసినప్పుడు జ్వరము, తలనొప్పి, హై గ్రేడ్ ఫీవర్. అంటే ఈ ఫీవర్ అనేటువంటిది హై గ్రేడ్ రావడం, దాంతో పాటు వణకడం, వణుకుడు, చిల్స్ రావడం అనేటువంటిది కూడా జరుగుతుంది. ఓకే. మరి వీటిని మనం ఎలా గుర్తుపట్టాలి అంటే వాటి యొక్క లక్షణాలను బట్టి ప్రాథమిక అంచనా తర్వాత మనం టెస్టులు చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనకి ఫ్లూకి కూడా స్వైన్ ఫ్లూ కూడా టెస్ట్ ఉంది. అవును. అలాగే ఫ్లూకి ఉంది. దాని తర్వాత కోవిడ్ కూడా టెస్ట్ ఉంది. డెంగ్యూకి కూడా రక్తంలోని శాంపిల్ని తీసుకొని మన డెంగ్యూ టెస్ట్ కూడా చేస్తాం. ప్లేట్లెట్ కౌంట్ ఎంత ఉందో చూసి దాంతో మొదటగా వైరల్ ఇన్ఫెక్షన్ ఉందా లేదా అని నిర్ధారణ అయిన తర్వాత దాని తర్వాత మనం చిన్న చిన్న పరీక్షలు అంటే ఎందుకు చేస్తాము అంటే డెంగ్యూ ఉదాహరణకు తీసుకుందాం. డెంగ్యూ వల్ల ఏమవుతుంది అంటే మన బాడీలో రక్త కణాల సంఖ్య అనేది తగ్గుతుంది. ముఖ్యంగా ప్లేట్లెట్ సంఖ్య అనేటువంటిది తగ్గిపోతుంది. ఓకే. ప్లేట్లెట్స్ అనేవి మనకి రక్తం గడ్డగట్టడానికి సహాయపడేటువంటి ఒక కణాలు. మరి ఎప్పుడైతే మన దేహంలో రక్త కణాల సంఖ్య, రక్త ఫలికల సంఖ్య తగ్గుతుందో అప్పుడు రక్తం గడ్డగట్టేటువంటి సామర్థ్యం కోల్పోయి బ్లీడింగ్ ఎక్కువయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మనము కంప్లీట్ బ్లడ్ పిక్చర్ లేదా కేవలం ప్లేట్లెట్స్ యొక్క సంఖ్య తెలుసుకోవడం కోసం రక్త పరీక్ష చేస్తూ ఉంటాం. మరి రక్త పరీక్ష చేసిన తర్వాత దాని యొక్క ట్రీట్మెంట్ అనేటువంటిది సిమ్టమాటిక్గా ఉంటుంది. అంటే మనకి రక్త ఫలకిక అంటే ప్లేట్లెట్స్ సంఖ్య మరీ తక్కువ అయ్యి అంటే లెస్ దెన్ 30,000 కానీ దాంతోపాటు బ్లీడింగ్ సంబంధించినటువంటి లక్షణాలు ఉన్నప్పుడు మనము ప్లేట్లెట్స్ ఎక్కించాల్సిన అవసరం ఉంటుంది తప్ప మిగతా ఏ సిచ్యువేషన్లో కూడా మనకి ప్లేట్లెట్స్ అనేటువంటి ఎక్కించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చాలా మంది మిస్యూజ్ చేసేటువంటి అంటే డాక్టర్గా చలామణి అవుతూ డిగ్రీ లేని వాళ్ళు చేసేటువంటి విషయం ఏంటి అంటే ప్రతి ఒక్కరికి ప్లేట్లెట్ సంఖ్య కొంచెం తగ్గగానే వాళ్ళకి ప్లేట్లెట్స్ ఎక్కించాలనే ఒక బిజినెస్ మాయలో పడిపోయినారు. సో ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ప్లేట్లెట్స్ తగ్గినప్పుడు దానికి సంబంధించిన ట్రీట్మెంట్ అనేటువంటిది 2 లక్షణాల మీద ఆధారపడి ఉంటుంది. బ్లీడింగ్ మేనిఫెస్టేషన్స్ అంటే బ్లీడింగ్ సంబంధించినటువంటి లక్షణాలు ఉన్నప్పుడు లేదా వాటి యొక్క సంఖ్య అనేటువంటిది క్రిటికల్ వాల్యూ ఉంటుంది. దానికంటే తగ్గినప్పుడు మాత్రమే ఎక్కించాల్సి ఉంటుంది. సో డెంగ్యూ అనేటువంటిది నిర్ధారణ అయింది. ఫ్లూ కూడా మనకి టెస్ట్ల ద్వారా నిర్ధారణ అవుతుంది. ఫ్లూ అనేది చాలా మందిలో సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అంటే లక్షణాలకు సంబంధించి ఇప్పుడు జ్వరం ఉందనుకోండి పారాసిటమాల్ వేసుకోవడం, జలుబు ఉందనుకోండి దానికి సంబంధించి టాబ్లెట్ వేసుకోవడము, వీటి ద్వారా తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. కానీ కొందరు ఎవరిలో అయితే అంటే చిన్నపిల్లలో కానీ వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్న వాళ్ళు అంటే ఎవరు డయాబెటీస్ ఉన్న వారిలో కానీ క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకునే వారిలో కానీ దాంతోపాటు స్టీరాయిడ్స్ అధికంగా వాడి వారి ఇమ్యూనిటీని తగ్గించుకున్న వారిలో కానీ హెచ్ఐవి పేషెంట్స్లో కానీ నిమోనియాకి దారి తీసే అవకాశం ఉంది. కాబట్టి మనకి దానికి ట్రీట్మెంట్ ఇవ్వాల్సినటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది మన నిర్ధారణ కూడా జరిగిపోయింది. ట్రీట్మెంట్ విషయానికి వస్తే ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాల్సింది మనతో పాటు ప్రతి ఒక్కరూ డెంగ్యూ అనేటువంటిది వైరస్. డెంగ్యూ అనేటువంటిది ఇన్ఫ్లుయెన్జా అనేటువంటిది ఫ్లూ అనేటువంటిది వైరస్ వల్ల వచ్చేటువంటి ఇన్ఫెక్షన్స్. వాటిలో యాంటీబయాటిక్స్ వాడడం వల్ల ప్రయోజనం అనేటువంటిది ఉండదు. ఎందుకు బట్ ఈ మధ్య చాలా మంది డెంగ్యూ అయినా సరే ఏ వైరస్ అయినా యాంటీబయాటిక్స్ ఇచ్చేస్తున్నారు కదా సార్. కాబట్టి ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది యాంటీవైరల్ డెంగ్యూకి స్పెసిఫిక్ గా యాంటీవైరల్ లేవు. సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఉంటుంది. మన ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటే తన యొక్క ఇమ్యూనిటీ పేషెంట్ యొక్క ఇమ్యూనిటీని బట్టి బయటపడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు ఎక్కడైతే మన యాంటీబయాటిక్స్ ని విచ్చలవిడిగా అవసరం లేని చోట ఈ సీజన్లో అర్హత లేకున్నా కానీ దాని గురించి మిడిమిడి జ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో చలామణి అయ్యేటువంటి దానికి అల్లోపతి ట్రీట్మెంట్ తెలియని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి యాంటీబయాటిక్స్ రాయడము, అవి కూడా సింపుల్ యాంటీబయాటిక్స్ కూడా కాదు, హై ఎండ్ యాంటీబయాటిక్స్ పిప్టాజ్ రాయడం, మిరోపినం రాయడం, వీటి వల్ల పేషెంట్తో పాటు సమాజానికి కూడా ప్రమాదం. అది ఎలా అంటే అవసరం లేని చోట మనం ఎప్పుడైతే ఈ యాంటీబయాటిక్స్ వాడతామో అప్పుడు అవి ఏమవుతుంది అంటే వాటి వాడకం అధికమయ్యి యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అనేటువంటి డెవలప్ అవుతుంది. అంటే మనకు కావాల్సిన టైంలో ఈ యాంటీబయాటిక్స్ అనేటువంటి ఇచ్చిన వృధా పనిచేయవు. సీరియస్ కండిషన్ లో ఎక్కడైతే మనకి వీటి వాడకం అవసరమో అక్కడ పనిచేయవు. మరి ఆ పనిచేయని యాంటీబయాటిక్స్ కి రెసిస్టెన్స్ డెవలప్ చేసిన ఇన్ఫెక్షన్ అనేటువంటిది ఆ పేషెంట్ తోటే అంతం అవ్వదు. ఆ పేషెంట్ నుంచి ఇతరులకు సోకేటువంటి అవకాశం కూడా ఉంటుంది. రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ కానీ ఇతర ఇన్ఫెక్షన్స్ కానీ.
సో మరి ఇదే రెసిస్టెన్స్ ఏర్పరచుకున్న ఇన్ఫెక్షన్ ఇతరులో సోకినప్పుడు వారిలో కూడా అంటే అసలు వారు ఇంతకుముందు ఈ యాంటీబయాటిక్స్ వాడని కూడా వాడలేదు. కానీ వారు కూడా బలి అవ్వాల్సినటువంటి అవసరం వస్తది ఇంకా. కాబట్టి ప్రతి ఒక్కరు మీకు యాంటీబయాటిక్స్ రాసే డాక్టర్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. మీకు అడిగేటువంటి అర్హత ఉంది. మీరు అడగండి. నాకు యాంటీబయాటిక్స్ రాసారా? రాస్తే ఎందుకు రాశారు? ఎంబీబీఎస్ డాక్టర్ అయితే మీకు రీజన్ చెప్పగలడు. ఎంబీబీఎస్ డాక్టర్ రాసినప్పుడు వాటిని మనం వాడడానికి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాటి గురించి అవగాహన వచ్చిన తర్వాతే వాళ్ళు రాస్తారు కాబట్టి వారికి సంబంధించిన సబ్జెక్ట్ కాబట్టి.